ఏపీలో మూడో రోజు పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. కొవ్వూరు, రాజమండ్రి, కోటిలింగాల ఘాట్లకు వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. దీంతో పుష్కర ఘాట్లన్నీ జనసంద్రంగా మారాయి. గోదావరి తీరం పుష్కర శోభతో కళకళలాడుతోంది. పుష్కరాల మూడో రోజు రాజమండ్రిలో రహదారులు జన ప్రవాహంతో కిటకిటలాడాయి. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఒడిశా నుంచి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన పుష్కర స్నానాలు మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకబిగిన సాగాయి. ఆ తర్వాత రద్దీ కాస్త తగ్గినప్పటికీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఊపందుకుంది. కోటిలింగాల రేవుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కోటిపల్లిలో అత్యధికంగా 2 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి 1,50,000 మంది, కోటిపల్లి సోమేశ్వరుణ్ణి 1,00,000 మంది, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని 80,000 మంది, అన్నవరం సత్యనారాయణ స్వామిని 75,000 మంది దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ నెల 12న ఒకేసారి ప్రారంభమైన శోభాయాత్ర రాజమండ్రికి చేరుకుంది. సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు శోభాయాత్రకు స్వాగతం పలికారు. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నిత్యహారతిని తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు. హారతికి సీఎం చంద్రబాబు హాజరు కావడంతో కొద్దిసేపు ఘాట్లోకి భక్తులను అనుమతించలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు భక్తజన ప్రవాహం పెరిగింది. వరుసగా 3 రోజుల పాటు జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో 1,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాదం ఘాట్లో ఇప్పటి వరకు 6 లక్షల మంది స్నానాలు ఆచరించారు. కొవ్వూరు, నర్సాపురం రెవెన్యూ డివిజన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇక పుష్కరాల సందర్భంగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి న్యూస్, జనరల్ డెస్క్. తెలంగాణలో గోదావరి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే పుష్కర ఘాట్లకు భక్తజనం పోటెత్తారు. మహాపుష్కరాల మూడో రోజు గోదావరి తీరం జనంతో పోటెత్తింది. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే అమావాస్య కావడంతో గత 2 రోజులతో పోలిస్తే గురువారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. బాసర, భద్రాచలం ప్రాంతాల్లో మాత్రం భక్తుల రద్దీ ఎప్పట్లాగే కొనసాగింది.